హే గైస్ నేను ఈరోజు 'కాంతార' సినిమా చూసాను. దాని గురించి మాట్లాడదాం అనమాట. అండ్ ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అంటే దానికన్నా ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో ఫాలో ఇన్ మై ఇన్‌స్టాగ్రామ్ అనమాట. 'కాంతార' మూవీ ఎలా ఉంది అంటే ఇట్ వాస్ సో గుడ్. చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా ఎళ్ళిపోండి, చూడండి. యూ విల్ లవ్ ఇట్. అండ్ ఇది గాడ్ సేవియర్ టెంప్లేట్, గాడ్ సేవింగ్ మూమెంట్, ఇట్లా కొంత మ్యాజికల్ పవర్స్ వల్ల ఇట్లా ఇలా జరుగుతది, అలా ఇలా జరుగుతదని ఇట్స్ కామన్. కానీ ఎందుకొచ్చారు? ఏంటి? అసలు స్టోరీ ఏంటి? స్టోరీ లైన్ ఏంటి? ఆ డ్రామా ఏంటి? అసలు వీళ్ళెందుకు ఇలా ఉన్నారు? ఇలాంటి క్వెషన్ మార్క్స్ చాలా ఉంటాయి మనకు ట్రైలర్ చూసిన తర్వాత. దానికోసం మాత్రం ఖచ్చితంగా థియేటర్‌కెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ట్విస్ట్. నేనైతే ట్విస్ట్‌లు ఏమి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఉంటాయి, అవేముంటాయి, ఇవి ఉంటాయని. బట్ రియల్లీ ఆసమ్ ట్విస్ట్స్ ఉన్నాయి ఈ మూవీలో. ఖచ్చితంగా ఎళ్లి చూడండి. అండ్ అనదర్ థింగ్, ఈ మూవీకి బ్యాక్ బోన్ ఎవరంటే మ్యూజిక్ డైరెక్టర్. దట్ ఈస్ అజనీష్ లోక్నాథ్. చాలా అంటే చాలా మంచి మ్యూజిక్, చాలా అంటే చాలా మంచి బీజీఎమ్స్ ఇచ్చారనమాట ఆయన. బ్యాక్‌గ్రౌండ్ చూస్తున్నప్పుడు యూ కెన్ ఫీల్ ఇట్. చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఎవరైతే మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. దట్ ఈస్ రిషబ్ శెట్టి గారు. అసలు రియల్లీ హీ డిడ్ ఏ గ్రేట్ జాబ్. గ్రేట్ అంటే గ్రేట్ కూడా కాదు, వండర్‌ఫుల్ జాబ్ అనమాట. చాలా అంటే చాలా బాగా తీశారు ఈ మూవీని. అండ్ దట్ టూ 125 క్రోర్స్‌లో హీ ఈజ్ ఓన్లీ ద డైరెక్టర్ అండ్ ఆల్సో యాక్టర్. అండ్ అలానే ఫిజిక్ ఉంది భయ్యా! అబ్బా! సూపర్ ఉంది అసలు. హౌ హీ హాస్ పుల్డ్ ఇట్ ఆఫ్ అనేది రియల్లీ, రియల్లీ గ్రేట్ అనమాట. సో నైస్. అర్థమైందా రాజా?